వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే దగ్గు, విరేచనాలు, అసిడిటీలతో బాధపడుతున్నారో వారందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఒక వ్యక్తి ఈ మూడింటి వల్ల బాధపడుతూ ఉండొచ్చు, లేదా ఏదో ఒక దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మొదటగా దగ్గును తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి తిన్న దగ్గుకు ఫుల్ స్టాప్ పడుతుంది. తేనె, నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్న మంచి ఫలితం ఉంటుంది. లేదా నల్ల మిరియాలు, తేనెకు అల్లం కూడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. తులసాకులను నమలడం వలన దగ్గు మాయమవుతుంది. తేనె, పసుపులను మిశ్రమంగా చేసుకొని తాగితే దగ్గు త్వరగా తగ్గుముఖం పడుతుంది. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి తాగితే దగ్గు తగ్గుతుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగినా దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. విరేచనాలకు ఇలా చెక్ పెట్టండి. విరేచనాలు తగ్గటానికి అల్లం ఎంతో మంచిగా పనిచేస్తుంది. అల్లంలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాల వల్ల విరేచనాలు తగ్గడంతో పాటు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. బత్తాయి, నిమ్మకాయల్లో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి వలన విరేచనాలు నియంత్రించడంలో మంచిగా పనిచేస్తాయి. తులసి రసం, ఉల్లిపాయ రసం, అల్లం రసం మరియు తేనె కలిపిన మిశ్రమాన్ని రోజుకు 2 పూటల 6 చెంచాలు తాగితే విరోచనాలు మరియు రక్త విరోచనాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అసిడిటీతో బాధపడుతున్న వారు ఇలా చేయండి. గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. అసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఈ మిశ్రమాన్ని తాగితే మంచి ఫలితం లభిస్తుంది. గర్భిణీల్లో మలబద్ధకాన్ని, అజీర్తిని వాము దూరం చేస్తుంది. వాములో ఉండే నియాసిన్ గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. వాము దగ్గు, ఆస్తమా సమస్యలను తగ్గిస్తుంది. చివరగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.